మా కులాన్ని అబాస్పాలు చేస్తున్నారు, అగౌరవపరుస్తున్నారు, అవమానపరుస్తున్నారు, జాతి మొత్తాన్ని రాజకీయంగా బొందబెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పాను. ముఖ్యమంత్రి గారికి చెప్పాను. ముఖ్యమంత్రి గారి పిఏతో మాట్లాడి రమ్మంటేనే నేను సెక్రటరీకి పోయాను. 6 గంటలు కూర్చున్నా నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. సెక్రటరియట్లో 6 గంటలు మా అయోధ్యని పిఆర్ఓ ఆఫీసులో కూర్చొని ఉన్నాడు. నరేందర్ రెడ్డి గారు వచ్చి చూశారు, జయపాల్ రెడ్డి గారు వచ్చి చూశారు, ఆయన పిఏ. మరి వాళ్ళు అన్న ఒక అర్ధగంట సేపట్లో మీటింగ్ అయిపోతే నేను కల్పిస్తామని చెప్పారు. 6 గంటలు నా జీవితం మొత్తంలో ఈ 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో అంత అవమానం నాకు ఎక్కడ జరగలేదు. రేవంత్ రెడ్డి గారు ఎందుకో మరి మా కులం మీద కానీ నా మీద కానీ ఒక కక్ష చూపిస్తున్నట్టు కనబడతా ఉంది. మాదిగోళ్ళ ద్వారానే నేను పైకి వచ్చానని చెప్తాడు. నేను జడ్పీటీసీ గెలిస్తే మాదిగోళ్ళతోనే పైకి వచ్చానని చెప్తాడు. నేను ఎమ్మెల్సీగా గెలిస్తే మాదిగోళ్ళతోనే గెలిచినని చెప్తాడు. అదే మాదిగోళ్ళను తొక్కి పడేస్తున్నాడు ఆయన. అంటాడు కదా, ఆయన ఏమంటాడంటే నేను ఉత్తగరాలే తొక్కి పైకి వస్తున్నా అని చెప్తాడు. అయ్యా మమ్మల్ని ఎంతగానం తొక్కుతావు, మేము పేదోళ్ళం, మేము మీకు అన్యాయం చేసింది ఏం లేదు, అటు నీకు రాజకీయంగా మాదిగోళ్ళ సహకారంతోనే పైకి వచ్చినావు. నిన్నను గెలవటం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం కూడా మాదిగోళ్ళ చలువనే. దళితులే కాంగ్రెస్లే దళితులు, కాంగ్రెస్ అంటేనే దళితులు. అది అందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా తెలంగాణలో 80% ఉన్నటువంటి మాదిగలు, అంటే సుమారుగా 80 లక్షల మంది ఉన్నారు. ఈ 80 లక్షల మంది ఓట్లేస్తేనే నిన్న అధికారంలోకి వచ్చినావు, నువ్వు ముఖ్యమంత్రి కాగలిగినావు. కానీ ఆ కులాన్నే ఇవాళ అన్యాయం చేయటం అనేటువంటిది మంచిది కాదనేటువంటి విషయాన్ని నేను చెప్తూనే వస్తున్నా. దానివల్ల నష్టం వస్తుందని చెప్పిన ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా నష్టం వస్తుంది, నువ్వు అర్థం చేసుకో. ఒక్క సీట్ అయినా ఇవ్వమని మరి ప్రాధేయపడి అడిగినా కూడా ఆయన కనికరం లేదు. మరి నిన్నేం జరిగిందో మీరు చూస్తున్నారు. ఏమీ లేని బీజేపీ 8 పార్లమెంట్ సభ్యులు గెలిచారు. పార్లమెంట్ సభ్యులు 8 మంది గెలిచారు. ఎట్లా గెలిచారు? ఇటు మాదిగలకి ఇవ్వకపోతేవి, అటు బీసీలకు 11 జనరల్ సీట్లుంటే 11 సీట్లలో మరి ఎన్ని సీట్లు ఇచ్చినావు? 11 సీట్లలో బీసీలకు 2, అవి కూడా ఓడిపోయే సీట్లు ఇచ్చి మిగతా వాళ్ళందరూ కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకే ఇచ్చారు. ఒకే సామాజిక వర్గం, అది కూడా రేవంత్ రెడ్డి గారి సామాజిక వర్గం, రెడ్డి కులస్తులకే ఇచ్చారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎంతవరకు న్యాయమని మరొకసారి నేను అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా నువ్వు రియలైజ్ అయినవా కాలేదా అని నేను అడుగుతా ఉన్నా. మొత్తం రెడ్లకే ఇస్తే, అది కూడా డబ్బున్న రెడ్లకు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి పనిచేసే రెడ్లకు కాదు, పేద రెడ్లకు కాదు. 100 కోట్లు 1000 కోట్లు ఉన్నటువంటి రెడ్డి కులస్తులకే నువ్వు పార్లమెంట్ సభ్యులు ఇచ్చావు. వాళ్ళు ఏం చేస్తారండి? ఇవాళ ఒక గౌడికి ఇవ్వలేదు, ఓ పద్మశాలికి ఇవ్వలేదు, ఓ గొల్ల కుర్మలకి ఇవ్వలేదు, ఓ పెరికొల్లకి ఇవ్వలేదు, సాకలి మంగళోళ్ళకి ఇవ్వలేదు, 94 కులాల్లో ఏ ఒక్కడికి ఇవ్వలేదు. ఇంతమందిని కాదని నీ ఒక్క కులానికి నీవు పెద్దపీట వేసుకుంటే ఏ విధంగా నువ్వు ప్రజానాయకుడు అవుతావు? ముఖ్యమంత్రి అనేవాడు అందరికా, తన కులానికేనా? నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నీ ఒక్క కులానికే నువ్వు ముఖ్యమంత్రివా, అన్ని కులాల ముఖ్యమంత్రిగా? అన్ని కులాలకేమో ఏదో నేను ఇది ఇచ్చినా, నేను అది ఇచ్చినా, నేను బస్సు ఫ్రీగా పెట్టినా, ఇంకోటి పెట్టినా, ఉత్తర కరెంట్ ఇస్తున్నా చెప్తాడు. అంటే పార్లమెంట్లో కూర్చోవటానికి చట్టసభలలోనేమో మీ వాళ్ళు ఉంటారు, మేమేమో అడుక్క తింటనుకుండాలా. ఇది ఎంతవరకు సమంజసం? మాది కూడా ఒక్కడు కూడా పార్లమెంట్కి పోతా అని నేను అడుగుతున్నా.
ఇవాళ పార్లమెంట్ కు పోకుండా చేసినావు కదా, ఇది ఎంతవరకు న్యాయం అని మరొకసారి నువ్వు రియలైజ్ కమ్మని